ఖతర్నాకున్నావన్నా. ఏరా నన్ను చూస్తుంటే స్టూడెంట్ లాగే ఉన్నానా? అరే నీ ఇమేజ్ కి స్టూడెంట్ ఏందన్నా ఏమన్నా నమ్ముతారే. అందుకే కదా నా కలర్ షర్ట్ వేసి గ్లామర్ ఇచ్చింది. ఈలేడు అదలా చూస్తున్నారు. ఏంది ఫేస్ లో పెట్టినారు? నాకైతే కొంచెం ఏంది బే చెప్పడానికి భయపడతావు అన్న? నువ్వు స్టూడెంట్ లెక్క లేవన్నా, మాస్టర్ లెక్క. అన్న మాస్టర్ లెక్క ఏం లేదన్నా నజర్ తిద్దామంటారు. వద్దురా. ఏంట్రా? ఏం లేదన్నా, రోజు పొద్దున్నే లేవకన్నా ఆరోగ్యం పాడైపోతుంది. వారానికి ఒక్కసారైనా ఉత్తరం రాయన్న. ఏడుస్తావేంట్రా? నేను అత్తడికి వెళ్తాడు 3 ఖరాబ్ చేస్తారా? ఈ టైంలో బాటిల్ బ్యాగ్ అన్న నువ్వు బయలుదేరన్న, టైం అవుతుంది. వస్తాను రా. అన్నా వాకింగ్ స్టైల్ మార్చరాదే, పోరీలు ఉన్నారు. మళ్ళీ ఏంట్రా? కాలేజ్ ఇటే. ఓ మొదటి రోజు కదా, టెన్షన్. వస్తాను రా. స్టైల్ స్టైల్ అన్న స్టైల్ స్టైల్ అన్నా. ചേട്ട കുറച്ചു വെള്ളം. అబ్బా కూర్చొని తింటాం హ్యాపీగానే ఉంది, కానీ కుంటోడు యాక్చువల్లీ కొంచెం కష్టంగా ఉంది. అయినా జరుగుబాటు ఉంటే జపాన్ సోకం లేదు. అక్క చేతి వంట అదిరింది కదా బావ. మసాలా మాత్రం గోబ గుయ్యమంది. పర్లేదులేరా, మొత్తానికి జబ్బు నాటకం బట్టి ఎరగేస్తాం. ఆ అమ్మాయితో కొంచెం జాగ్రత్తగా ఉండు. గూట్లో గుండ్రా తీసి గుద్దుకుంటున్నావు. గుద్దుకున్నా రుద్దుకున్నా అంత డ్రామాయే కదరా. ఇది మటుకి అక్కడ బయటపడ్డానికి వీలు. ఎక్కడైనా లీక్ అయిందనుకో. లీక్ అయిందమ్మా, ఇక్కడ లీక్ అయింది. ఏంటి మొహాలు చూసుకుంటున్నారు? జబ్బు పేరుతో నాటకం ఆడతారా? జ్ఞానం ఇల్లే. మీ దొంగ రోగం బయటపడిందంటే నాలాంటి జన్యున్ రోగుల పరిస్థితి ఏంట్రా? అసలే కాలు లేని కబోదిని. పర్టికులర్ గా నా పరిస్థితి ఏంట్రా? నీ ఎందడా మనుష్యులు. కాళ్ళు లేని కబోదా? ఈ కేసేదో కొంచెం తేడాగా ఉందే. ఒరే తొట్టం, అయ్యా జబ్బు గబ్బు లేకుండా లబ 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 తింటున్నావేట్రా? పెట్టా. ఏరా నీకు సపరేట్ గా చెప్పాలా? లేచానంటే మనిషిని కాదు రే. నువ్వేం చెప్తే చేస్తాం. చెప్పనా? ఇప్పుడే చేసేస్తాం. ప్రతిరోజు మీకు వచ్చేటువంటి జీడిపప్పు, బాదం పప్పు, ఫ్రూట్స్ నా దగ్గర ఉంది. అలాగేనా? ప్రతిరోజు నువ్వు నాకు కాలు నక్కాలి, సాయంత్రం నువ్వు నాకు ఒళ్ళు పట్టాలి. తేడా వచ్చిందో మీటర్ నొక్కితే నీ తట్టికి తప్పేసుకుంటా. వద్దులే అన్నా. అరే నువ్వు పని చేయి, చేరు దోసుకుంటా సరదాగా చల్లగాలి తిప్పు. నేనా? నేనంత దీర్ఘం తీసావేంట్రా? సౌండ్ పెరిగిపోతుంది బాబోయ్, సౌండ్ పెరిగిపోతుంది. నేను దోస్తానన్నా. అరే తొట్టాం, కాలు మీద కాలేసుకో. కాలు మీద కాలేసుకో. అరే నువ్వు పోనీరా. అరే తొట్టాం, కళ్ళు దుబ్బాయా మీద వాళ్ళతో చూసుకో. నువ్వు ఆగరా. అరే ముట్టాం, కొంచెం లుంగి పైకెత్తుకో. ఏంటండి? లుంగి పైకెత్తుకో. ఇంకోది లేపరా. ఇంకోది లేపరా. లేపానండి. అక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ 2 ఇంచులు కిందికి రా. 2 ఇంచులా? వచ్చానండి. ఆహా, అక్కడ దురద పెడుతుంది గోకోరా. ఏంట్రా అలా చూస్తున్నావేంట్రా? నొక్కరా. నువ్వు గోక. కొద్ది లెఫ్ట్ రా. అయ్యి సమ్మగుంది, కొంచెం స్లో. రైట్. అమ్మా మన ఇంటి ఓనరు పట్టుబదలని విక్రమార్కుల్లో మన వెంట పడుతూనే ఉన్నాడు. వాడు విక్రమార్కుడు కదరా, విక్రమూర్ఖుడు. మనం ఇవ్వాల్సిన అద్దె బాకీ కోసం మన ఇద్దరిని దుబాయ్కి అమ్మేస్తాడు. ఇప్పుడు ఎలా చెబుతా. అదేంటి గురు తల తిరుగుతుందా? నీ బొంద ఐడియాలు గిలక్కొట్టాను, ఐడియా వచ్చింది. చేయకొరకు అంత గట్టిగా కొరుకుతావు. కొరితే కొరికెళ్ళే పద. ఏడు బాబు, ఏమిటి అలా ఏడుస్తున్నారు? మరేంటి పిచ్చాడండి, మా ఇద్దరి చేతులు కొరికాడండి. చేతులే కదా కొరికితే కొరికాడని ఊరుకోరా అంటే ఇప్పుడు మా పీకలు కొరుకుతాడని వెంటబడి ఏడు వాడు అటుగొట్టి వాడే.
మేము చూసుకుంటాం, మీరు వెళ్ళండి బాబు. చాలా మంచివారండి. ఆగండిరా. వీళ్ళిద్దరు ఎటు పారిపోయినట్టబ్బా. అమ్మా ఇప్పుడు ఎట్లా పోతావరా? ముందు పిచ్చి ఆసుపత్రికి ఫోన్ చేయండి. సార్ ఇవాళన్నా మాకు లాటరీ తగిలిందా? సారీ సార్, కనీసం మీ కన్సులేషన్ ప్రైజ్ కూడా రాలే. ఓవర్ యాక్టింగ్ చేయకు. రేయ్ ఓ 10 కొట్టి రేపటి టికెట్లు తీసుకో. రేయ్ 6 నెలలుగా అద్దె కట్టపోక నన్ను పిచ్చి ఆసుపత్రికి పంపిస్తానంటరా? వచ్చిన తర్వాత చెప్తా నీ పని. ఇదిగో ఆ పిచ్చి వ్యాన్ లో పిచ్చి పిచ్చిగా అరుస్తుంది ఎవరో తెలుసా? మా ఇంటి ఓనర్. ఇవాళకి ఏదో కుట్ర పని తప్పించుకున్నాం. రేపు గనక లాటరీ తగలకపోతే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? నీ బతుకు లాటరీ అయిపోద్దురా. రే తప్పగా గురు, కడుపులో ఎలకలు తిరుగుతున్నాయి గురు. ఓ పని చెయ్యి, ఓ మంచి పిల్లిని చూసి మింగు, లోపలికెళ్ళి ఎలకలను తినేస్తా. సన్నాసి. బుర్ర ఒక్కింటికి 10 రూపాయలు. ఒరే గుండు, మన దగ్గర కరెన్సీ ఎంత ఉందిరా? ఒక్క 10. ఓకే డన్. పద ఫుడ్ కొడదాం. ఒక్క 10తో ఇద్దరు ఎలా తింటాం గురు? బుర్రతో. పద. ఏమప్ప ఆగాగ ఏమప్ప ఇది? ఒక 10దా ఇస్తేవి? నీకు ఒక బుర్ర ఉండాది, వానికి ఒక బుర్ర ఉండాది. 2 బుర్రవాండ్లకు 2 10 వాండ్లు కదప్ప. భలేవాడివప్ప. నాకు మాత్రమే బుర్ర ఉండాదప్ప, వాడికి బుర్ర లేదప్ప. ఆండవనే ఆండవనే, వానికి బుర్ర లేదా? ఇంత సైజు ఉండాదే. మా వాడితో 2 నిమిషాలు మాట్లాడు, వాడికి బుర్ర ఉందో లేదో నీకే తెలుస్తుంది. ఆమా ఉన్ పేరన్నా? టేబుల్. టేబులా? ఏమప్ప పేరడితే టేబుల్ అని చెప్తాడు? చెప్పారు కదా వాడికి బుర్ర లేదని. ఇది అన్నా పువ్వు. పువ్వా? ఇది అన్నా నీ చెప్పవేండ, నాందా చెప్తా. ఇది పెన్నదానే? ఇల్లే మటన్ పీసు. అబ్బా నువ్వు చెప్పేది కరెక్ట్ అప్ప. వీడికి బుర్ర లేదు. పోనా నీ పోప్ప. బుర్ర ఇల్లే. ఆమా తిండి బుర్రవాండు కాదు కదా తినేది, కడుపు వాండు కదా. వీడు నెల్లూరు శంకర్. ఎటువంటి తాళానైనా పిన్నిస్తో తీయగల సమర్థుడు. వీడా? వీడు కోడి గోపాల్. రైలు ఇంజిన్ నుంచి బోగిల్ని కట్ చేసి పక్క స్టేట్ లో రైల్వే వాళ్ళకి అమ్మేసేవాడు. వీడా? ఏంటి బాబు నీకు భయం ఎట్లేదా? నాకెందుకు భయం? ఆడు చూసింది నిన్ను, నేను బీరువాలో ఉన్నాను. నన్ను చూసే ఛాన్సే లేదు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేసేదే ఉంది? బెడ్ రెస్ట్ లాగా జైలు రెస్ట్ తీసుకో 6 months. సీ దిస్ ఫెలో. పేరు నరసింహ. ఇప్పుడిప్పుడే స్ట్రీట్ రౌడీగా చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ మంచి ఫామ్ లో ఉన్నాడు. చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది. వీడా? కాదు. వీడి పేరు హైదరాబాద్. మొదట్లో కాన్వెంట్ పిల్లల దగ్గర టిఫిన్ బాక్సులు కొట్టేసేవాడు. నైస్ టు సీ సార్. మిమ్మల్ని చుట్టూ ఇదే మొదటిసారి. షటప్. నేను నిన్ను చూశాను సార్. ఆ బీరువా దొంగ వీడే. ఎరా ఇన్నాళ్ళు చిల్లర దొంగతనం చేస్తూ బతికేవాడివి ఇల్లు దోచుకునేంత రేంజీ పెరిగిపోయావరా? సారిగా సార్, అసలు ఏం జరిగిందంటే షటప్. తిరిగినట్టు వీడిని తీసి లాకప్లో పడాయి. పదండి సార్. అల్లుడు కేసు ఏంటి రివర్స్ అయింది? వాడు ఎక్స్రే కడమావా, లోపల ఉన్నాయి మాత్రమే తెలుస్తాయి. అందుకే నన్ను గుర్తుపట్టుకుని నేను గుర్తుపట్టాడు. అంత అడగారు అందుకులేవా? ఇప్పుడు ఏం చేయమంటావు? లోపలికి వెళ్ళి బెడ్ రెస్ట్ తీసుకో 6 నెలల్లో. ఏంటా డిస్కషన్? అబ్బాయి ఏం లేదు సార్, ఊరికే ఆ 302 గారు రండి, లాక్ తీయండి, లోపలికి వెళ్తాను. ఉంటాను సార్. హలో బ్రదర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ నేను నీకు చెప్పాలి. నువ్వెందుకు నాకు థ్యాంక్స్ చెప్పడం? నేను చేసిన సాయానికి నువ్వు చెప్పావు, నువ్వు చేయబోయే సాయానికి నేను చెప్తున్నాను. చేయబోయే సాయమా? ఏంటది? నువ్వు అమ్మాయిని లవ్ చేసి పెట్టాలి. లవ్వా? సారీ బ్రదర్, మన బాడీకి లవ్ అంతగా పడదు. వేరే వాళ్ళు చూసుకో. సరే ఎస్ఐతోనే మాట్లాడతాను. ఆయనకి ఆల్రెడీ పెళ్లి అయిపోయినట్టుంది. నేను మాట్లాడేది పెళ్లి మ్యాటర్ కాదు, బీరువా మ్యాటర్. అదిగో ఆ ఎక్స్ట్రా కటింగ్ లో వద్దు. నాకు లాకులు పగలగొట్టడం తప్ప లవ్ అంత ప్రాక్టీస్ లేదు బ్రదరు. ఇదే విషయం నేను ఎస్ఐతో మాట్లాడతాను బ్రదరు. నువ్వు మరీ రివర్స్ లో పోతున్నావు బ్రదరు. నా బాడీకి బేడీలు తప్ప జోడీలు పడవు. పైగా లవ్ చేయడం చాలా కష్టం బ్రదరు. దొంగతనం కంటే లవ్ చేయడం చాలా ఈజీ బ్రదర్. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు అమ్మాయిని చూసి ఏమండి ఐశ్వర్యరాయ్ మీకేమవుతుంది అన్నావు అనుకో, ఆ పిల్ల అవుట్.
మరోసారి అమ్మ వెనక వెళ్ళి యుక్తముఖి గారు ఆటోగ్రాఫ్ కావాలన్నావు అనుకో, ఆ పిల్ల ఫ్లాట్. ఇలా ఆడపిల్ల మనసు దోచుకోవటం చాలా ఈజీ. ఇంతకీ ఎవరా అమ్మాయి? నా లవర్ కి స్వయాన అక్క. డీటెయిల్స్ అన్ని ఈ కవర్ లో ఉన్నాయి. ఏంటి అలా చూస్తున్నావు? నిన్ను చూస్తుంటే పెద్ద బ్రోకర్ గాడు అని డౌట్ వస్తుంది. నా లవర్ కోసం ఒక బ్రోకర్ ఉద్యోగం ఏంటి? ఎన్నో అవతారాలు ఎత్తాలి. అది సరే గానీ ఆ యుక్తాముఖి లవ్ చేయాలంటే ఈ డ్రెస్ ఓకేనా? మంచి మోడర్న్ డ్రెస్ కొనుక్కొని హాలీవుడ్ హీరో లాగా చేంజ్ అయిపోవాలి. ఇంత చదువుకునే కుర్రాడివి, ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? అది మా ఇంట్లో దొంగతనం చేశాను. ఆ మొక్క ముందు చెప్పొచ్చు కదా. ఇప్పుడే వస్తాను. ఎక్కడికి? ఎస్ఐ గారితో నీ గురించి 2 మొక్కలు చెప్పరా. అన్నయ్య చప్పట్లో అడిగి కొట్టించుకోకూడదు, అభిమానంతో కొట్టాలి. ఈ వెన్నుపోటు మాటలే వద్దనిది. వాళ్ళేదో మర్చిపోయారు కదా అని జస్ట్ గుర్తు చేశా అంతే. కోడి కోటయ్య గారు, మీతో పాటు బాతు భద్రయ్య గారు కూడా ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. మీకు హ్యాపీగానే ఉంది, నాకే ఇరిటేషన్ గా ఉంది. రామేశ్వరం పోయినా శనేశ్వరం ఫాలోయింగ్ అని నేను ఎక్కడికి వెళ్ళినా నా వెనకాల ఈ దరిద్రాన్ని పంపిస్తున్నారు. చూనట్టు బాతు భద్రయ్య గారికి కూడా దండై. చూసారా, నేను అడగకుండానే చప్పట్లు కొట్టారు. అభిమానం అంటే అది. అదే కదా నా బాధ. శవానికి దండేసి నాకు దండేస్తే తేడా ఉంది. ఈ దండ ఎందుకు? దండక తప్ప. కానిస్టేబుల్స్, నా సంగతి మీకు తెలియదు. నేను చాలా స్ట్రిక్ట్. ఏ చిన్న తప్పు చేసినా ఉరి తీస్తా. క్రిమినల్స్ కాదు, మిమ్మల్ని ఉరి తీస్తా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. కొత్తగా డ్యూటీలో జాయిన్ అయినట్టున్నారు. అవును సార్. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. మీలాంటి పెద్దల ఆశీర్వాదం ఉంటే నేను డ్యూటీలో చాలా పవర్ఫుల్ గా ఉండగలను సార్. ఆశీర్వాదం ఏంటి సార్? ఎవరనుకుంటున్నారు? మఫ్టీలో వచ్చిన ఎస్పీ గారు. ఎస్పీనా? వీడు బొంద. వీడు ఒక 420 గారు సార్. 420యా? సర్కస్ కుక్క సలాం కొట్టినట్టు వాడు ఎవడో ఏంటో ఎంక్వైరీ చేయకుండా ఎవడు కనపడితే వాడికి సల్యూట్ కొట్టేయడమేనా? నువ్వు నోరు మూసుకో. ఇప్పుడు చెప్పరా, నువ్వేం చేస్తుంటావు? అది సాఫ్ట్వేర్ దొంగతనాలు చేస్తుంటాను సార్. సాఫ్ట్వేర్ దొంగతనాలా అంటే? అంటే చిల్లర దొంగతనాలు సార్. ఏదో జేబులు కొట్టేయడం, ఆడవాడి మెడలో చైన్లు తీసుకుపోవడం, చిన్న పిల్లలు. ఇంకా చెప్పగల అర్థమైపోయింది. నేను తీసుకెళ్ళి లోపల పడేయండి రా. అతను బయటికి పంపించాలి సార్. బయటికే? దేనికి? కేసులో సాక్ష్యాలు స్ట్రాంగ్ గా లేవు సార్. కేసులో సాక్ష్యాలు స్ట్రాంగ్ గా లేకపోతే నేను స్ట్రాంగ్ గా ఉన్నాను. డ్యూటీలో జాయిన్ అయిన ఫస్ట్ టైం నన్ను కొడతారా సార్? ఇంకొకసారి నీ మీద చిన్న కంప్లైంట్ వచ్చినా పార్ట్లు పీకి పారేస్తా. రోజు సాయంత్రం 6 గంటలకు స్టేషన్ వచ్చి సంతకం పెట్టెళ్తుండవు. ఇంపాసిబుల్ సార్. వెరీ గుడ్. అదే మాట మీద నిలబడు. నిలబడు. ఏంట్రా సంతకం పెట్టమంటే ఇంపాసిబుల్ అంటున్నావు? నా వల్ల కాదు సార్, అది కుదరదు సార్. అయ్యా, నేను వేలుముద్ర ఆ మాట ముందు చెప్పచ్చు కదా ఎదవని. రై, రోజు సాయంకాలం 7తో వేలుముద్ర లేంచండి. ఏంట్రా మీ ముఠా రాజకీయాలు? ఏం లేదు సార్, రోజు స్టేషన్ వచ్చి వేలుముద్ర వేయాలి కదా, పికప్ చేసుకోవడానికి జీప్ పంపుతారా అని అడుగుతున్నాడు సార్. మీ జీప్ పంపుతారని చెప్పాను సార్. వాళ్ళు రాలిపోతాయి. ఏంటన్నా తమకు జీప్ పంపించాలా? జీప్ కాకపోతే పోనీ కారైనా ఎట్లేసి అయిపోతాను సార్.